హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. ఈరోజైతే గనుక ఫుల్ డే వ్లాగ్‌ని చూపించేస్తున్నానండి. మార్నింగ్ 6:00 నుంచి ఈవినింగ్ నైట్ 9:00 వరకు కూడా ఆహ్, రొటీన్ అవుతూనే ఉందనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా! ఎలా ఉందనేది. చాలా చాలా ప్లెజెంట్‌గా ఉంది కదా! చాలా బావుందండి. 6:00కి ఇలా ఉంది చూస్తున్నారా? డైరెక్ట్‌గా సన్ అయితే ఇంట్లోకే వస్తుందనమాట ప్రతిరోజు కూడాను. అది చాలా మంచిదని కూడా అంటారు. ఈరోజు వ్లాగ్ అయితే గనక మా పాపకి ఈరోజు ట్రిప్ ఉందండి. సో, ఆ ట్రిప్‌కి కావాల్సినవన్నీ కూడా అంటే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ట్రిప్‌కి తీసుకెళ్తున్నారనమాట. ఆ ట్రిప్ కోసమని నేను ఇక్కడ పులిహోర, నెక్స్ట్ దద్దోజనం చేసి పెట్టాను. అలాగే ఇంకా కొంచెం ఫ్రూట్స్, అలాగే బయట నుంచి అతను తీసుకొచ్చినవన్నీ గూడా ప్యాక్ చేసి పెట్టాననమాట. అలాగే ఇక్కడ కేక్ కూడా ఆర్డర్ వచ్చిందండి. రేపు శ్రీరామనవమి. ఆ ముందు రోజు నాకు రేపటి కోసమని ముందు రోజు కేక్ ఆర్డర్ వచ్చింది. ఓకే అని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను అన్నీ కూడాను. ఇంకా వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే గనుక చూస్తున్నారా, నేను నైటు అతనికి చెప్పానండి. ఇలా రేపు పాపకి ట్రిప్ ఉంది. స్నాక్స్ ఏమీ లేవు ఇంట్లోన. ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయి అని చెప్తేనేమో ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్తే అతను ఇవి కూడా తీసుకొచ్చేసారనమాట. జంతికలు, తర్వాత సేవు అవన్నీ కూడా తీసుకొచ్చేసారు. అవన్నీ ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ ఇంటికి తెచ్చి ఒక 6 మంత్స్ అలా అయిపోయి ఉంటదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా తీసుకురాము. అంత వాళ్ళు కూడా చెప్పరు. ఏదైనా అవసరం ఉందనుకుంటే నేనే చేసి పెడతాను. కానీ ఇప్పుడు కొంచెం బిజీలో ఉండి అవి కూడా చెయ్యట్లేదు. మరెందుకో వాళ్ళకి మనసు పుట్టిందేమో తెచ్చారు. ఓకే. అలా వాళ్ళు తెచ్చేటప్పుడు ఇంకా మనం ఏం అనకూడదండి. ఎందుకంటే ఎన్నో మంత్స్ అయిపోయింది గదా! అలాంటప్పుడు తీసుకొచ్చినా పర్లేదులే అని రియలైజ్ అయ్యాననమాట. కానీ రోజు గూడా ఇవే తీసుకొస్తారు అనంటే ఒప్పుకోను. అతను గూడా తీసుకురారులెండి. ఇవి కూడా అంత సేఫ్ కాదు కదా! నేననే మీకు చెప్పాను కదా! నేను చెప్పి మళ్ళీ నేనే ఇలా పెడుతున్నానేంటి అని అనుకోకండి. అందుకని మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఇవి తీసుకొచ్చి కూడా పిల్లలకిచ్చి కూడా 6 మంత్స్ అలా అయిపోయి ఉంటదండి. ఎందుకంటే ఎప్పుడు గూడా మేము ఇలా తీసుకోము. ఎప్పుడో ఒకప్పుడు అలా తీసుకుంటామనమాట. ఏదైనా ఇలాంటివన్నీ తినాలనిపిస్తే ఇంట్లోనే నేను చేసి పెడతానండి అన్నీ కూడాను. ఓకే అండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ అన్నీ తీసుకొచ్చేసారుగా మరేం చేద్దాం అని చెప్పేసి వీటిల్నే పెట్టేసాననమాట. ఫ్రూట్సు అండ్ ఈ సేవు, చెకోడీలు అన్నింటిని కూడా పెట్టాను. వాళ్ళకేం కావాలంటే అమ్మాయి ఒక్కదే వెళ్తుందండి. అబ్బాయి అయితే ఉంటున్నాడనమాట. ఫస్ట్ క్లాస్ నుంచి తీసుకెళ్తున్నారు. యూకేజీ, ఎల్‌కేజీకి అలో లేదనమాట. ఇక్కడైతే బాక్స్‌లో రెడీ చేసుకుంటున్నాను. ఒకవైపు వంట చేస్తూనే, ఇంకొక వైపు తనకేం కావాలి అనేవి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నానండి. ఫ్రూట్స్ అయితే ఒక యాపిల్, ఒక బనానాని పెట్టాను. కివి గూడా తీసుకొచ్చారు. పెడతానంటే వద్దని చెప్పేసింది. ఆ! ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా ఏమైనా సరే, మనం కొన్ని ఫుడ్స్ అనేవి వాళ్ళకి చూపిస్తే అందులో ఏదో ఒకటి ఎంచుకుంటారు కదా! అలా అయితేనే అలా పెడితేనే బావుంటుందండి. ఎందుకంటే అలా బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటదంటే ఇంకా స్కూలయితే పర్లేదు తినకపోయినా సరే రివర్స్ తెచ్చేసినా సరే. అదే ట్రిప్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి నచ్చినవి పెడితేనే బాగా ఎంజాయ్ చేస్తారు కదా! ఇక్కడ గనక నేను నైటు పెరుగు తోడు పెట్టాను కదండీ! పెరుగు తోడుపెట్టాను. నైటు అన్నం గూడా మిగిలినది తోడుపెట్టాను కదా! అన్నంలో పెరుగు, పాలు వేసి తోడుపెట్టాను. దాన్ని మా వారైతే తీసుకొని వెళ్లారు కొంచెం డ్యూటీకి. మార్నింగ్ అదే పెట్టేసాను అతనికి. అలాగే పిల్లలకి కూడా అదే పెట్టానండి. ఇంకా మిగిలితే నేను తింటాను. ఇప్పుడు వాళ్ళు తింటున్నారనమాట. అలాగే ఇక్కడైతే గనక నేను అన్నాన్ని వండేసాను. ఒకటేసారి అన్నం వండేసానండి. ఈ అన్నంతోనే పులిహోర చేస్తాను. నెక్స్ట్ దద్దోజనం చేస్తాను. అలాగే వైట్ రైస్ కూడా ఉంచేస్తాను కొంచెం మధ్యాహ్నంకి. ఇలా ఒకటేసారి వండేసుకుంటే మనకి పని కూడా తగ్గుతుందండి. టైం కూడా సేవ్ అవుతుందనమాట. తర్వాత ఇదిగోండి అక్కడ రైస్‌లో నేను ఇప్పుడైతే దద్దోజనానికి ఇలా ఒక బౌల్‌లో గిన్నెలో రైస్ వేసుకొని ఎందుకంటే ఇలా స్మాష్ చేస్తున్నాను. మనకి దద్దోజనం అంటే ఇంకా చాలా మెత్తగా ఉండాలండి అన్నము. అప్పుడే బావుంటుందనమాట దద్దోజనానికి. లేదు మీరు విడిగా చేసుకుంటారన్నా సరే చేసుకోవచ్చు. అంటే దద్దోజనానికి మాత్రమే బియ్యం పెట్టుకొని, ఆ అన్నాన్ని మెత్తగా అందులోనే పాలు వేసేయాలి. అన్నం మెత్తగా ఉడికించి, ఆ తర్వాత పెరుగు అన్నీ మిగిలిన తర్వాత కలుపుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా వేరేగా ఉంటదండి. కానీ ఇలాగా అది కొంచెం, ఇది కొంచెం ఇన్ని పెట్టుకునేటప్పుడు ఇది బెటరండి. చాలా బెటరనమాట. ఇలా చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది.
అన్నీ ఒకేసారి ఒక్కొక్కటి విడివిడిగా వండుకోవడం కంటే ఇలా వండుకుంటే టైం సేవ్ అవుతుంది. అలాగే మనకి ఈజీగా కూడా ఉంటుందన్నమాట. ఇది ఒక బౌల్‌లో ఈ గిన్నెలో రైస్ వేసేసి ఒక స్మాషర్ ఉంటుంది గదా! పప్పు గుత్తే కాదు స్మాషర్స్ కూడా ఉంటాయి. మనం పొటాటోని స్మాష్ చేస్తాం కదా! వాటిని కూడా యూజ్ చేయొచ్చు. దాంతో ఇలా చక్కగా స్మాష్ చేసేయండి. అన్నం మొత్తం కూడా చాలా మెత్తగా మెదిపియాలండి. వేడి మీద అయితేనే మీకు చక్కగా మెదుగుతుందనమాట. అంటే చక్కగా మెత్తగా అయిపోతుంది వేడి మీద అలా చేస్తే. అలా చేసిన తర్వాత అందులోనే వేడి వేడి పాలు వేయండి. మరిగించిన పాలు. వేడిగా ఉండేవే ఏసుకోండి. చల్లటివైతే వద్దు. ఇలా వేడి పాలు వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోండి వాటంతటిని కూడాను. ఈ పాలు, అన్నము బాగా కలిసిపోవాలనమాట. అలా కలిపేసుకుంటే బావుంటుంది. పాలు ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి. పెరుగు గనుక కొంచెం వేసుకుంటే మనకది కమ్మగా ఉంటుందండి తినడానికి. క్రీమీగా చాలా బావుంటుందనమాట. రైస్ మీరు కొంచెం ఎక్ ఎక్కువగా అదే ఉడకకపోయాయనుకోండి ఇలా స్మాష్ చేసుకుంటే దద్దోజనం టేస్ట్ అనేది చాలా బావుంటుంది. గుడిలో పెట్టిన ప్రసాదంలాగే ఉంటుందనమాట. ఇగోండి ఇక్కడైతే చక్కగా రెడీ చేసేసాను కదా! పాలు వేసి ఇలా కలిపేసాను. అలాగే ఉప్పు కూడా వేసేయాలండి. ఉప్పు కూడా వేసి కలిపేసేయండి. ఆ తర్వాత అది చల్లగవుద్దండి. ఎందుకంటే అది చాలా వేడిగుంది కదా! అందుకని ఇప్పుడే వెంటనే పెరుగనేది వేసేయకూడదనమాట. అందుకని దాన్ని పక్కన పెట్టేసి పులిహోర కోసం పోపు పెడుతున్నాను. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందరికీ తెలుసు కదండీ పులిహోర. ఆహ్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తర్వాత శనగపప్పు, నెక్స్ట్ పల్లీలు, అదే శనగగుడ్లు, ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇది స్టీల్‌ది అండి. ఈ కడాయి స్టీల్ కడాయి అనమాట. పదే పదే కలుపుతూ ఉండాలి. లేదంటే మాడిపోయినట్లు తొందరగా హీట్ ఎక్కిపోతుంది కదా! స్టీల్‌ది. మాడిపోయినట్టు అయిపోతుంది. ఒక్కొక్కటి వేసుకొని, ఒక్కొక్కటి కలుపుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా, జీడిపప్పులు కూడా వేసుకున్నానండి. ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. మీ అన్నానికి తగ్గట్టు పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. ఇందులో కొంచెం ఇంగువను కూడా వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది ఇంగువ వేసుకోవడం వల్ల. అలాగే కొంతమంది అల్లము ముక్కలు కూడా చేసి వేస్తుంటారు చిన్నగా. అది కూడా చాలా బావుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. ఇగోండి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అన్నాన్ని వేసేసాను. ఇది పులిహోరకి ఈ అన్నం నేను వండిన అన్నం అయితే సరిపోతుందని పులిహోరకు తగ్గట్టే నేను అన్నాన్ని దింపానండి. అదే వార్చేసాననమాట. ఉడికించాను. ఇక్కడ చూడండి ఇక్కడైతే గనుక నిమ్మకాయలను కూడా మనం పులిహోర మొత్తం కలిపేసాక నిమ్మకాయలు వేసుకుంటే, మళ్ళీ నిమ్మకాయ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కలపాల్సొస్తుంది కదా! అప్పుడు అన్నం అనేది విరిగిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఆ టేస్ట్ వేరే అయిపోతుందనమాట. అలా చింతపండుతో అలా చేస్తే బావుంటుంది. మెత్తగైనా పర్లేదు బావుంటది. లెమన్ రైస్ అయితే పొడి పొడిగా ఉంటేనే బావుంటుంది. ఇంకా లెమన్‌ని గూడా వేసేసి మొత్తం అంతా కూడా ఒకేసారి కలుపుకుంటే అన్నం విరిగిపోకుండా ఉంటుందండి. పలుకులుగానే వస్తుందనమాట. ఇలా కలిపేసాను. దాన్ని గూడా పక్కన పెట్టేసాను. అదయిపోయింది కదా! ఇప్పుడైతే గనక దద్దోజనానికి తాలింపయితే పెట్టుకుంటున్నాను పోపు. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇక్కడ. నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇలా అన్నీ వేసేసుకొని జీడిపప్పును గూడా వేసుకున్నాను. కొంతమందంటే కిస్మిస్‌లు ఇంకా ఏవేవో వాళ్ళకి నచ్చినవి వేసుకుంటారులెండి. ఇంకా కొంచెం ఇంగువని కూడా వేశానండి ఇందులో. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వీటన్నింటిని వేసేసి అంతే అండి తాలింపు. మరీ ఎక్కువ మాడగొట్టకుండా ఈ గిన్నెలో అయితే తాలింపు వేసేయండి. ఇదిగోండి తాలింపు వేసేసాను ఇందులో. మరి నాకక్కడ వీడియో తీయడానికైతే కుదరలేదనమాట. ప్లేస్ కూడా సరిపోవట్లేదండి. అన్నీ అక్కడే ఉన్నాయి. పొద్దున్నే కదా అన్నీ కూడా రెడీ చేస్తున్నాను. ఆ తాలింపయితే అన్నంలో వేసేసి చక్కగా కలిపేయండి. అన్నం చల్లగయ్యాక మాత్రమే మనం పెరుగనేది వేసుకోవాలండి అన్నంలో. లేదంటే అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు పెరుగు వేసుకున్నారంటే గనక దద్దోజనం పులుపు వచ్చేస్తది. అస్సలు బావుండదు. ఎవరు తినలేరు కూడాను. చాలా కమ్మగా ఉంటదనుకునేది అది అదేం బావుండదనమాట. ఎంతో హోప్స్ పెట్టుకుంటారు కదా! దద్దోజనం అంటే కమ్మగా బావుంటుంది. పొట్టలోకి హాయిగా ఉంటుందని. ఇంకా పులుపు ఎక్కువైతే అస్సలు తినలేమనమాట. మొత్తం రివర్స్ అయిపోతుంది. అలా కాకుండా అన్నం చల్లగయిన తర్వాతే కొంచెం
పెరుగు కూడా ఎక్కువ వేయొద్దండి. కొంచెం వేసుకొని కలుపుకుంటే సరిపోతుందనమాట. చూసారా ఇక్కడ? ఇది కొంచెం బాగా థిక్‌గా ఉన్నట్టుంది. అందుకని కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి. నేను వాటర్‌ని కూడా వేశాను కొంచెంగానే. మరీ ఎక్కువ వేసుకోవద్దండి. టేస్ట్ అయితే బావుండదనమాట. కొంచెం మరీ థిక్‌గా ఉంటే మధ్యాహ్నానికి కూడా ఇంకా ఎక్కువ థిక్‌గా అయిపోతుంది. అందుకని కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందనమాట. అంతే అండి. ఒకవైపు పులిహోర, ఒకవైపు దద్దోజనం రెడీ చేసేసాను. ఇదిగోండి దద్దోజనం అయితే ప్యాక్ చేస్తున్నాను ఒక బాక్స్‌లో. ఇంకొక బాక్స్‌లో పులిహోరని కూడా ప్యాక్ చేస్తున్నానండి. ఇలా 2 వేరే వేరేగా ఎందుకు పెడుతున్నానంటే, ఎప్పుడైనా మధ్యాహ్నం మార్నింగు వెళ్ళగానే వెళ్ళి కడుగుతారండి. టిఫిన్ చేశారా లేదా అని. టిఫిన్ చేసిన వాళ్ళైతే ఓకే అని అంటారు. చేయని వాళ్ళైతే చేస్తారు. పాప ఇక్కడ తినేదిగండి. పెరుగన్నం పెట్టాననమాట ఇంటి దగ్గర. కానీ మళ్ళీ అక్కడ తినాలనిపించిందనుకోండి, అందరూ తింటారు కదా! మళ్ళీ తినాలనిపిస్తే ఇంకా ఇది తింటదని చెప్పేసి ఈ పులిహోరనైతే ప్యాక్ చేశాను. మధ్యాహ్నం అన్నం తినమని చెప్పాను. ఉంటే ఈవినింగ్ కూడా పులిహోర ఉంటుంది. స్నాక్స్‌లా కూడా తినొచ్చు అని చెప్పేసి పెట్టాననమాట. ఎక్కువగా పెట్టుకుంటే బెటర్ కదండీ! వాళ్ళకి ఎక్కువగా తింటారు. అక్కడికి వెళ్ళాక ఇంకేంది అన్నీ అయిపోయిన తర్వాత ఏమీ దొరకకపోతే ఇబ్బంది కదా! వాళ్ళకి ఇబ్బంది పడకుండా అలా పెట్టాననమాట. ఇక్కడైతే గనక పెరుగును కూడా కలిపేసి, ఆ పెరుగులో కొంచెం జీలకర్ర, అలాగే నిమ్మకాయి, ఉప్పు వేసేసి, చిలికేసి అందులో మజ్జిగలాగా చేసేసి ఒక బాటిల్‌లో వేశానండి. హాఫ్ లీటర్ మజ్జిగ పెట్టాను. అలాగే 1 లీటరు నీళ్లు పెట్టాను. నీళ్ళైతే అక్కడ దొరుకుతాయి కదండీ! ఈ మజ్జిగ కూడా సరిపోతదమ్మా అంటే, సరిపోతుందని చెప్పిందనమాట. అందుకని ఆ బాటిల్‌లో మజ్జిగ ఇంకా వాటర్ అనేది ప్యాక్ చేసేసాను. రైస్ అన్నీ కూడా ప్యాక్ చేసేసాను. స్నాక్స్ కూడా ప్యాక్ చేసేసానండి. ఇగోండి అన్నీ కూడా రెడీ చేసేసాననమాట. 8:00 అంతా 8 కాదండి 7:45 అయిందనమాట. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసేసరికి 6 నుంచి చాలా ఫాస్ట్‌గా చేశానని అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళిద్దరికీ రెడీ చేయడం, వాళ్ళిద్దరికీ మళ్ళీ పెరుగన్నం తినిపించడం ఇలా అన్నీ చేశాననమాట. పాపనైతే స్కూల్లో పెట్టి వచ్చేసానండి. బాబు మాత్రం ఏడ్చేసాడనమాట. అక్క వెళ్తుంది నేను కూడా వెళ్తాను అని చెప్పేసి. సరేలేరా ఏదో ఒకటి చెప్పి వాడిని నా దగ్గరే ఉంచుకున్నాననమాట. అంటే స్కూల్‌కెళ్తే ఇంకా ఏడుస్తాడని చెప్పేసి స్కూలుకి పంపించలేదు. నా దగ్గరే ఉంచేశాను. ఇంకా మా ఇద్దరం అయితే వాడి కోసమని పాలు కలిపేసి ఇచ్చానండి. నేనైతే గనుక వాడికి పసుపు పాలు కావాలన్నాడు. పసుపు, బెల్లం వేసి పాలు కలిపాను. నాకు కొంచెం కాఫీ పెట్టుకున్నాను. తాగేసాము. ఆ తర్వాత ఇంకా మిగిలినవి ఏవైనా ఉంటే ఇక్కడ పెట్టేశానండి. కొంచెం వైట్ రైస్ మిగిలింది. అలాగే పులిహోర, అలాగే దద్దోజనం 3 మిగిలాయి. ఇంక నేనేం వండాల్సిన అవసరం లేదు. రసం కూడా ఉంది. నైట్ పెట్టానండి రసం. ఆ తర్వాత పెరుగు కూడా ఉంది. ఎవరికి ఏది కావాలంటే అది తింటారనమాట. అంతా కూడా క్లీన్ చేసేసానండి. ఇంకా ఇక్కడైతే కనుక మా బాబు పులిహోర అడిగాడు. 10:00 అలా అవుతుందనమాట. 10, 11 వాడు పులిహోర అడిగాడు. నేనైతే డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను తిందామని చెప్పేసి. డ్రై ఫ్రూట్స్ తినేసాను. అలాగే అవన్నీ అయిపోయాక బట్టలు ఉండిపోయాయండి. నైట్ మడత పెట్టలేదని చెప్పేసి బట్టల్ని మడత పెట్టిన తర్వాత భోజనానికి టైం అవుతుందండి. అందుకని చెప్పి భోజనం టైంలో ఎగ్స్‌ని అయితే ఇలా భుజియాలా చేసుకున్నాను. ఎగ్ భుజియా చాలా బావుంటదండి. ఇలా చేసుకొని ఇంకా మేమైతే భోజనానికి రెడీ అయిపోయామన్నమాట. నేనైతే ఆమ్లెట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో మళ్ళీ ఈ ఎగ్ భుజియాని చేయాలనిపించింది. అందుకని చేసేసాను. ఇగోండి కొంచెం కర్డ్ రైస్, అలాగే లెమన్ రైస్, నెక్స్ట్ ఎగ్ భుజియా. సూపర్ టేస్టీగా ఉంది. చాలా బాగా తినేసాను. మా అబ్బాయి కూడా తినేసాడు. ఆ తర్వాత 3:00కి అలాగా మళ్ళీ గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని, ఇల్లంతా క్లీన్ చేసుకొని, మళ్ళీ ఒకసారి 3:00కేమో కేక్ ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదండీ! 3:00కి రెడీ చేస్తున్నాననమాట. రేపు ఎర్లీ మార్నింగ్ ఇచ్చామని చెప్పారు. అంటే 9:00కి అలా ఆర్డర్ ఇచ్చేయమని చెప్పారు. అందుకని చెప్పి ఇప్పుడే కేక్‌నైతే రెడీ చేస్తున్నాను. బటర్ స్కాచ్ కేక్ అండి. ఎగ్‌లెస్ ఇది ఇంతకు ముందే పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే గనుక మన ఛానల్‌లో ఉంటుంది చూడండి. దాన్నైతే తయారు చేసి రెడీ చేసి ఇలా
పెట్టేశాననమాట. ఇది ఇక్కడ రెడీ అవుతుంటది. మరి బటర్‌స్కాచ్ కేక్ అంటే దానికి బటర్‌స్కాచ్ నట్స్ కూడా కావాలి కదండీ! ప్రలైను అవి గూడా నేను రెడీ చేసుకుంటున్నాననమాట. డ్రై ఫ్రూట్స్‌ని ఇలా ఈసారి 2 డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకున్నాను. బావుంటుందని చెప్పేసి. అలాగే షుగర్‌ని కూడా రెడీ చేసుకొని క్యారమిల్‌ని కూడా క్యారమిల్ ప్రలైన్‌ని కూడా రెడీ చేసుకున్నాను. అది చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. అందరూ కూడా చేసేస్తారు. షుగర్‌ని కడాయి పెట్టుకొని అందులో ఓన్లీ షుగర్ మాత్రమే వేయాలి. ఆ షుగర్‌ని వాటర్ ఏమీ లేకుండా కరిగించుకోవాలండి. మెల్ట్ చేసుకోవాలి. అలాగా మెల్ట్ అయిన తర్వాత కొంచెం బటర్‌ని వేసుకోవాలి. బటర్ కూడా బాగా కలిసిపోవాలండి. ఈ షుగరు క్యారమిల్‌లో బాగా కలిసిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న నట్స్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నట్స్ అండ్ క్యారమిల్ కలిసిపోవాలనమాట. చక్కగాను అంటే నట్స్‌కి ఈ షుగర్ క్యారమిల్ మొత్తము కూడా పట్టియాలనమాట. అప్పుడే మనకి క్యారమిల్ నట్స్ అనేవి బావుంటాయి. మంచి టేస్ట్ వస్తుంది నట్స్‌కి. దీన్నేనండి బటర్ స్కాచ్ ఐస్ క్రీముల్లో అలాగే కేక్స్ పైన యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళేంటంటే ఎక్కువ షుగర్ ఉంటుంది. తక్కువ నట్స్ ఉంటాయి. అందుకని మనకక్కడ ఒట్టి షుగర్ లాగా గుండగా కనిపిస్తుంటదనమాట. ఇక్కడైతే మనం ఇంట్లో కదా కొంచెం చేద్దామని చెప్పేసి నేను అలా చేస్తున్నాను. ఇంకా అవన్నీ పనులయ్యేసరికి చాలా టైం అయిందండి. 5 అలాగ అయిపోయిందనమాట. ఫుల్‌గా నాకు బాగా టైర్డ్ అనిపించింది. నేను ఇంకేం చేయలేనని చెప్పేసాను. అప్పటికే డేట్‌లో 5వ రోజండి ఇది. అందుకని చెప్పి నేను ఇంకా ఏం చేయలేనంటే మా వారేమో చికెన్ బిర్యానీని తీసుకొచ్చారు. చాలా టేస్టీగా ఉందండి ఇది. బయట నుంచి తెచ్చారు. ఇది కూడా ఇలా చికెన్ బిర్యానీ ఇలా బయట నుంచి తెచ్చి కూడా చాలా రోజులయిందండి. చాలా నెలలే అయిపోయాయిలెండి అది కూడాను. మళ్ళీ దాన్ని కూడా అడుగుతారేమో. చాలా నెలలయ్యాయండి. వాటిని కూడా తెచ్చి ఇంకా అవి కూడా తినేసామనమాట. దాన్ని కూడా తినేసాక ఇంకా గిన్నెలేమైనా ఉంటే వాటిని కూడా తోమేశాను. తక్కువ గిన్నెలే అండి. వాటిని కూడా తోమేసిన తర్వాత కిచెన్‌లో మనం వాడిన క్లాతులుంటాయి కదా! వాటిల్నయితే నేను ఇలానే వాష్ చేసుకుంటానండి. ఎక్కువ మురుకున్నాయంటే గనక వాటిల్ని నేను వేడి నీరు పెట్టుకొని అందులో కొంచెం సర్ఫు ఇలాంటివన్నీ వేసుకొని నానబెట్టి ఇలానే ఇక్కడే ఉతికేస్తుంటాననమాట. ఇప్పుడైతే గనక ఇంకా అవన్నీ చేయలేదు. ఇలా సర్ఫ్ సబ్బుని తీసుకొని కొంచెం రుద్దేసి ఒక పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం కొంచెంసేపు నానబెట్టి మళ్ళీ మనము ఇలా ఉతుక్కున్నామంటే గనక మనకి చక్కగా మంచిగా వచ్చేస్తాయండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసింది మురికంతా కూడాను. అలాగే అన్నింటిని కూడా ఇలానే చేసుకోవాలి. నేనైతే ఎప్పటికప్పుడు ఇలానే చేసేస్తుంటాను. అంతే అండి. ఆ పని కూడా అయిపోయిందనమాట. ఈరోజైతే తొందరగా పనులయ్యాయి. 9:00 అంతా కూడాను. మా ఆయన ఉన్నా సరే, ఎప్పుడు కూడా మా వారుంటే 10 అయిపోద్దండి కిచెన్‌లో పని మాత్రమే. ఇది అండి ఈరోజుటి వ్లాగు. ఈ కేక్ వీడియో అయితే గనక రేపు ఉంటుందండి. డెకరేషన్ అంతా కూడా రేపు చూపిస్తాను. అలా ఇక్కడితో వ్లాగ్‌నైతే ఎండ్ చేస్తున్నాను. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. ఆల్ అని ఉంటుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పంపించిన వీడియోస్ అన్నీ మీకు కూడా నోటిఫికేషన్‌గా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. బాయ్. టేక్ కేర్.